నీకు ఒక భయంకరమైన నిజం చెప్పనా? ప్రపంచంలో అత్యంత భయంకరమైన శబ్దం ఏంటో తెలుసా? డీజే చప్పుళ్ళు కాదు, బాంబుల పేలుళ్ళు కాదు, ఏ శబ్దమూ లేని ఆ నిశ్శబ్దమే అత్యంత భయంకరమైనది. నువ్వు గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు, ఎలాంటి సౌండ్ లేనప్పుడు నీకు కేవలం నీ శ్వాస మాత్రమే వినిపిస్తుంది చూడు. అది నిన్ను ఖచ్చితంగా భయపెడుతుంది. లోకం నిన్ను చూసి నవ్వుతోంది కదా, వీడికి ఫ్రెండ్స్ లేరు, ఎప్పుడు గదిలోనే ఉంటాడు అని అవమానిస్తుంది కదా. వాళ్ళకి తెలీదు నువ్వు ఒక అగ్నిపర్వతాన్ని దాచుకుంటున్నావని. చరిత్రలో ఏ మేధావి కూడా బస్టాండ్లో కూర్చుని గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ కనిపెట్టలేదు. వాళ్ళు వాళ్ళ గదిలో ఆ భయంకరమైన నిశ్శబ్దంలో మౌనంగా ఉండి ప్రపంచం యొక్క గమనాన్ని మార్చారు. నీ ఒంటరితనం నీ బలహీనత కాదు, అది నీ సూపర్ పవర్. ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. ఎవరైనా నిన్ను తిట్టినప్పుడు నువ్వు తిరిగి తిడితే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే నువ్వు వాడి స్థాయికి దిగిపోయావు కాబట్టి. కానీ వాడు రెచ్చిపోయి తిడుతున్నప్పుడు నువ్వు కళ్ళల్లోకి చూస్తూ మౌనంగా ఉండు, ఒక్క మాట కూడా మాట్లాడకు. అప్పుడు వాడి మెదడులో ఏం జరుగుతుందో తెలుసా? ఒక తెలియని భయం మొదలవుతుంది. వీడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు, వీడి నెక్స్ట్ స్టెప్ ఏంటి, నన్ను ఏమైనా చేయబోతున్నాడా అని వాడు భయాందోళనతో ఉక్కిరి బిక్కిరి అవుతాడు. గుర్తుపెట్టుకో, రియాక్ట్ అవ్వడం బలహీనత, సైలెంట్గా ఉండడం ఒక విధ్వంసం. నీ మౌనం శత్రువు గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి. సైకాలజీలో ఒక సీక్రెట్ ఉంది. మన బాడీకి ఫుడ్ ఎలాగో మన మెదడుకి మౌనం అలాగా. 10 మందిలో ఉన్నప్పుడు నీ మెదడు వేరే వాళ్ళ కోసం పనిచేస్తుంది, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అది నీ కోసం పనిచేస్తుంది. సమాజం నిన్ను మెచ్చుకోవాలని నువ్వు వేసుకునే ఆ అబద్ధపు ముసుగులు ఒంటరిగా ఉన్నప్పుడు ఊడిపోతాయి. అప్పుడు కనిపిస్తుంది నీ అసలైన రూపం. నీ బలహీనతలేంటో నీకు అర్థమవుతాయి. వాటిని బలంగా ఎలా మార్చుకోవాలో ఆ నిశ్శబ్దంలో నీ మనసుని అడుగు, అది ఖచ్చితంగా దారి చూపిస్తుంది. ఆ దారి కోసమే మేధావులు ఏకాంతాన్ని వెతుక్కుంటారు. ఇకపై ఎవరైనా నిన్ను ఎందుకు ఒంటరిగా ఉంటావని అడిగితే సమాధానం చెప్పకు, ఒక చిన్న నవ్వు నవ్వి వదిలేయి. ఎందుకంటే గర్జించే మేఘం కంటే కురిసే వర్షానికే పవర్ ఎక్కువ. నీ ఒంటరితనం నీ సామ్రాజ్యం. నువ్వు ఒంటరిగా ఉన్నావంటే నువ్వు ఓడిపోయినట్టు కాదు, నీ విజయం కోసం నువ్వు సిద్ధమవుతున్నట్టు. చరిత్ర సృష్టించు. నీ మౌనంతో నీ గదిలో నువ్వు చేసే ఆ నిశ్శబ్దపు యుద్ధమే నిన్ను ప్రపంచానికి ఒక హీరోగా పరిచయం చేస్తుంది. మళ్ళీ కలుద్దాం. అంతవరకు మౌనంగా ఉండు. నీ సక్సెస్తో శబ్దం చేయి. ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.